ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు. మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా పిల్లలకు పుచ్చిర్రా సోది. లడ్డు వదిలే. వదిలేస్తామన్నా. ఆడొచ్చి మనోని కొడతారు, మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు, అంతే కదా. వదిలేస్తాం. అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా. పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా, చదివినాం, అర్థమైంది. అదే దేనికి? 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు. అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్, జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకరోజు అన్న ఏం కావాలన్నా? ఒకటే ఎగ్ పఫ్ ఉందన్నా. ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్, వెరీ చీప్. ఇంద్రా చీపు. పెద్ద పెద్ద గొడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో. అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు? 5 రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురూజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు, పోయి చూడు. అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళనే, మనల్ని కాదు. కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీడేస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు ఆడలే, పెద్ద చెప్పొచ్చుడు. కొన్ని గోల్. అది ఒకడే ఆడతాడు రా. చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్లేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్న? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ క్యాంటీన్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రై నువ్వు నోర్మి. వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా, స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లా ఉన్నాడు. నాకెందుకు మనం ఈసారి కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా? లేదు మా మాట కూడా తెలవాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతున్నాం రా. ఎట్లా రా ఇప్పుడు? ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాను. అమ్మమ్మ కూడా ఫాస్ట్ చేస్తారు దీనికన్నా. కమాన్ ఫాస్ట్ చేస్తున్నారా ఫాస్ట్ గా. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కమాన్. కుక్కని కొట్టాడు కొట్టారు కదా మావ, నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టిరు మామ. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ. అరే మీరు హీరోలు కానీ నన్ను యూజ్ చేసుకోకూడరా. ఆడాడు పో మావ. సరిరా, అమ్మాయి గురించి వెతికేసరికి లేట్ అయిపోయింది. కమాన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్. రిబల్ మనోజ్ మామ, నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చిత్త కట్టు కుక్క లెక్క తయారవుతున్నావు. మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు? ఇక బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ఫైర్ స్టేషన్లో, దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్త కార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావ. థూ యదవా, వెళ్ళాడిపో. కమాన్ బాయ్స్, కమాన్. వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారా నీకు? షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఇస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. రొటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వి డేర్ అవర్-సెల్వ్స్, డిస్ట్రాయ్ అవర్-సెల్వ్స్. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్గాడు బాల్ తీసుకున్నాడు. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు. ఒకటేసి లడ్డుగడికి ఇస్తాం మామ. దేర్ ఈస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఈస్ ఓన్లీ వి. లాస్ట్ ఇట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా.
జేసీ కాలేజ్లో అంకితను ప్లేయర్ ఉండు మామ అన్న పేస్దాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట టాక్ అరే పేస్దాలో అన్న అట్లా అంటాడు ఒక్కడ దొరికితే చాలరా అన్న పేస్దాలో प्याज डालो क्या प्याज डालो पूरा बंडी लेके जाओ प्याज डालो టీకే పేస్దాలో లడ్డు మామ ఎక్కడికి మామ अरे बॉल इस्तలేరు बे మామ ఇయర్ మామ నువ్వే తీసుకోవాలి అలసిపోయినప్పుడు నాకు ఇష్టం లేదు దే. మామ పాస్ మామ బాల్ పాస్ చేయి మనోజ్ మామ పాస్ బాల్ పాస్ దేనికి పాస్ నాకెందుకు ఇస్తున్నావురా అలా పాస్ చేయమంటే పాస్ 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 దొబ్బుతున్నాడు మరి బాబు ఆ బాల్ ఇవ్వమ్మా దొరికిండ్రాడు కంగ్రాచులేషన్స్ యూ వన్ స్క్రాచ్ కార్డ్ రేపు నుంచి వచ్చే ఎక్కడికి జేసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా అమ్మాయిలందరూ వస్తారు తర్వాత నీ ఇష్టం పోన్రా. ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ ఆడు నా 69 నెంబర్ జెర్సీ ఇచ్చేస్తా కావాలంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో ఇన్నోటి చేసినట్రా క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. అది కాదు బ్రో వాడు రాడు. ప్లీజ్ నో సేయింగ్ బట్ రావాలి సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే ఎందుకంటే మొన్నేదో ఫ్లూక్లో ఒక బాల్ పడింది. ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా. దట్స్ వై హీ వోంట్ కమ్. హాయ్ టాస్ టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవానా మామా బాస్కెట్ బాల్ టాస్ ఉండదురా. మరి ఎవడేస్తాడ్రా బాలు పైకేస్తారు గుంజుకోవడమే. అయితే గుంజుకోండి అంకిత్ హలో నీ అమ్మ ఎవరిస్తున్నారా నా నెంబర్ ఎన్నిసార్లు మార్చినా రై ఈసి కూడా మార్చి కత్తికి నువ్వు మోసుకొని తీసుకొచ్చిన పుష్పార్ దొప్తా సెట్ అయిపోద్ది మో. అరే అది మన పనసకాయనారా పొడిచి పడుతూ పడి ఇంకే పో పోయి మ్యాచ్ ఆడిపో. ఏంది అరే పూరా కేసేస్తారా నీ అయ్యా. అన్నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది. మీరు 10,000 ఇస్తే రెఫ్రీ గారిని సెట్ చేస్తా. టైం అవుట్. వాడి పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు. వాడితో మనకి ఎందుకు రా? ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. షార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు. హాయ్ 10,000 ఇస్తా, మా టీంలో మ్యాచ్ గెలిపించేసి. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబోయా? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ఆ? మామా అన్నది ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంత నల్ల మచ్చలు బెట్. అరే నోట్తోనో చెప్పొచ్చురా. పైకరా ముఖమడా. అశోక్ నువ్వు వస్తే నీ మ్యాచ్ గెలుస్తాం అని సో చెప్పి నీ తీసుకెళ్ళడానికి రాలేదు.
3 వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా, చుట్టుపక్కల గ్లాసు కూడా దాకలే. అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. డాగ్స్ అండ్ ఆర్ఐ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ బోర్డు పెట్టి బ్రో, క్యాంటీన్ బట్టి. నీకు ఓకేనా? నువ్వు వచ్చినా రాపోయినా ఈ జెర్సీ మాత్రం నీదని చెప్పడానికి వచ్చాను. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. అవును, ఈ మ్యాచ్ ఆ క్యాంటీన్ కోసమే కదా? అవును కనీసం కాఫీ బాగుంటుందా అని బయట టాక్. మ్యాచ్ అయ్యాక కలిసి తాగుతాం. మ్యాచ్ గేలు అప్పుడు చూద్దాం. ఓడిపోవడానికి రెడీగా ఉంటా. నెక్స్ట్ బాస్కెట్ అశోక్ గడేస్తాడు. జస్ట్ బ్లాకింగ్. అరే అశోక్, ఇదిగో నువ్వే వెళ్ళరా. హేషమా నేను కాదు, డీడీ గడేస్తాడు. అరే వానికి ఆట రాదురా. ఆట రాకపోతే ఏంట్రా, గెలవాలని ఆశ ఉంది కదా. ఈరోజు ఓడినా గెలిచిన డీడీ గారి చేతిలో. ఫైనలీ అశోక్ మాల కలిసిపోయినారు. ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర్రా. మనోజ్, అశోక్, దామోదర్. MAD.